ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం తులారాశి వారికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను మరికొన్ని విషయాల్లో మీరు ఎంత ఆశపడిన పనులు ఇప్పటి వరకు కూడా కొన్ని విషయాల్లో నిరాశలు కూడా ఎదుర్కొన్నారు. ఈరోజు అనగా జనవరి 4వ తారీఖు ఆదివారం మధ్యాహ్నం 3 గంటల లోపు మరి ఒక వార్త మీరు సమాచారం ఒక క్లారిటీ ఎన్నో రోజులుగా ఆగిపోయి ఒక ముఖ్యమైనటువంటి అంశం, ఒక ముఖ్యమైనటువంటి విషయం ఎంతో కాలంగా ఆశపడినది ఒక విషయంలో ఒక్కసారిగా మీరు అక్కడ ఇక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయారా? ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేసి మాట్లాడండి. ఓం శక్తి జ్యోతిష్యాలయం. మీకు ఏ సమస్యలు ఉన్నా గుడిలో ప్రత్యేకమైన పూజలు చేయబడును. మీ సమస్యకు పరిహారం చెప్పబడును. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావడానికి ప్రత్యేకమైన వశీకరణం చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారిని సంప్రదించండి. పూజారి గారి వాట్సాప్ నెంబర్ 8125199068. నమ్మకంతో కాల్ చేయండి. మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని కనుగొనండి. గ్రీన్ సిగ్నల్ వస్తుంది. అది ఏంటి? ఇంతకాలం ఎందుకు ఆగింది? ఈరోజు ఒక్కసారిగా ఎలా కుదురుతుంది? ఇది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోయే పరిస్థితులు కూడా ఉంటాయి. మరి ఆ విషయాన్ని గురించి ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాము. దయచేసి ఈ వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే అన్ని విషయాలు మీకు పూర్తిగా అర్థం అవడం అయితే జరుగుతుంది. తులారాశి వారు ఏదైనా కొన్ని విషయాల్లో చాలా వరకు ఎక్కువగా ఆలోచిస్తారు. డబ్బు ఉన్నా మనసు మాత్రం ఒప్పుకోదు. మనసు ఒప్పుకున్న సమయం మాత్రం కలిసి రాదు. కొన్ని పనులు మీరు చెయ్యాలి అనుకున్నప్పుడు ఏదో ఒక రకాలైనటువంటి ఆటంకాలు రావడం, కొన్ని విషయాల్లో మీరు తీసుకున్న నిర్ణయాలు చాలా ఆలస్యంగా ఉండడం, మరి ఏదైతే ఇక మనకు వస్తుంది తిరుగులేదు అనుకున్న విషయాల్లో మీరు పూర్తిగా వేరే వాళ్ళ సలహాలతో, వేరే వాళ్ళ మాటలతో మీ యొక్క ఆలోచనలే పూర్తిగా చెప్పుకోవడం కూడా జరుగుతుంది. ఏదైనా సరైన నిర్ణయమే తీసుకోవాలి అన్న తపన, తప్పు చేయకూడదు అనేటువంటి భయం, అందుకే ఆలస్యం. ఇదే కారణం. ఈరోజు వచ్చే అవకాశం మీకు చాలా ప్రత్యేకం. ఎందుకంటే మీరు గతంలో కొన్ని ముఖ్యమైన ఆటంకాలను కూడా ఎదుర్కొన్నారు. అదేంటంటే మరి గత కొన్ని రోజులుగా లేదా నెలలుగా తులారాశి వారు కొన్ని వస్తువులను కొనాలి లేదా వారు చేయాల్సినవి చేయాలి అనుకున్నటువంటి ఆ బతుకు తెరవు పనికి సంబంధించినటువంటి దాంట్లో ఒక ముఖ్యమైనటువంటి కొనాలి లేదా నేను ఇది చేయాలనుకుంటున్నాను, డబ్బులు ఒక్కసారి వచ్చి మళ్ళీ ఖర్చు అయిపోతూ ఉన్నటువంటి పరిస్థితుల వల్ల కానీ లేదా ఎవరో మీకు చేయబడి ఇస్తాను లేదా మీకు కాస్త సహకారంగా ఉంటాము, ఈ ప్రయత్నాన్ని చెయ్యి, ఇది మనం ఖచ్చితంగా చేయాల్సిందే లేదా నువ్వు ఖచ్చితంగా చేయాల్సిందే, కావాలంటే నీకు సపోర్ట్గా ఉంటాము అన్నటువంటి వ్యక్తులు ఒకరు పక్కకు తప్పుకోవడం. అంతేకాదు ఒక డాక్యుమెంట్ ప్రాపర్టీ కానీ లేదా ఒక లోన్ కానీ కొన్ని విషయాల్లో మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ప్రతిసారి కొంచెం తర్వాత అన్నటువంటి మాట వినిపిస్తుంది. కానీ ఆలస్యం వెనుక ఒక కారణం కూడా ఉంది. మరి కొన్ని రోజులుగా మీకు ఈ సృష్టితో ఈ యొక్క ప్రయత్నం అనేది కొన్ని రోజులుగా ఊహించనిది. కానీ ఈరోజు మీరు వినబోయే వార్త శుభవార్త. ఇప్పుడు అసలు విషయానికి వస్తే ఈరోజు తులారాశి వారికి కొనుగోలు విషయాల్లో ఒక సుశ్రితమైన వార్త వస్తుంది. ఇదేంటంటే నా యొక్క సుశ్రిత ఏంటంటే ఇప్పుడు కొనవచ్చు, ఏం పర్వాలేదు, అవకాశం ఉంది అంటూ వచ్చేటువంటి భావన. అంతేకాకుండా లొంగిపోయినటువంటి మీకు రావాల్సినటువంటి కొత్త పేమెంట్ అనేది మీ చేతికి తిరిగి రావడం, ఎవరో ఒకసారిగా సపోర్ట్ ఇవ్వడం, మీరు మీ యొక్క పరిస్థితులను అర్థం చేసుకొని సపోర్ట్ చేయడము, ధర తగ్గడము లేదా ఆఫర్ రావడము. ఈ వార్త వినగానే మీ యొక్క మనసులో ఉన్నటువంటి టెన్షన్ ఒక్కసారిగా తగ్గిపోతుంది. ఎందుకంటే మీకు చేయడానికి అన్నీ ఉన్నా, అవకాశం ఉన్నా, కొనాలని ఆలోచన నిండు మనసుగా ఉన్నా మీరు ఏదో ఒక కారణం చేత కొంతకాలాలుగా ఆగిపోతూ ఉన్నటువంటి పరిస్థితులు, మీ కుటుంబ సభ్యులు కూడా దానికి
మీకు ఎంతో సపోర్ట్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితిని కూడా మీరు గమనిస్తున్నారు. అయినా కూడా పూర్తిగా కూడా ఏదైతే మీకు కొంత సమయం కుదరకపోవడం, కొంత హెల్ప్ రాకపోవడం, జరగకపోవడం వల్ల మీరు పూర్తిగా కూడా ఒక నిరాశలోకి వెళ్ళిపోయారు. ఇక మనకి అవకాశం లేదు, ఇక నా జీవితంలో ఇది నా చేతికి వచ్చే పరిస్థితి లేదు అని మీకు అనేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. అలాంటి పరిస్థితులు అంటే మీరు ఎప్పటినుంచో ఒక కారు కొనాలనుకుంటున్నారు, లేదా మీరు ఎప్పటినుంచో ఒక పెద్ద గోల్డ్ లాంటిది కానీ, లేదా మీరు మంచి స్థాయిలో మీకంటూ ఒక మంచి స్థాయి ఏర్పాటు చేసుకోవాలి, నాకంటూ ఒకటి ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో మీరు దానికోసం ప్రయత్నం చేస్తున్నారు. కానీ అలాంటిది కూడా మీకు ఒక అవకాశం రాకుండా ఎప్పటినుంచో చేజారిపోతూ ఇక కొందరు వ్యక్తులు మీకు సహాయకరంగా ఉంటామని కానీ, లేదా మీరు కొనాలనుకునే వస్తువులు వాడు కొంచెం ప్రాపర్టీస్ కలపాలని కానీ గత కొద్ది కాలంగా ఎప్పటినుంచో చెప్తూ ఉన్నారు. కానీ అలాంటి విషయాల్లో ఊహించని విధంగా మీకు ధనం ఒక్కసారిగా మీకు రావాల్సింది తిరిగి రావడం కానీ, లేదా సహాయకరంగా ఉంటాము, మేము సహాయం చేస్తాము అని చెప్పినటువంటి వ్యక్తులు కానీ మీకు ఒక్కసారిగా సహాయం చేసి మీకు ఉన్నటువంటి ఆ గండాల్లో నుంచి, ఆ సమస్యలో నుంచి మిమ్మల్ని బయటికి లాగడమే కాకుండా తమ వంతు చేయుతగా సహకారంగా ఉండి మీరు మీ యొక్క ఎప్పటినుంచో ఉన్నటువంటి ఒక డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం వారు ఎప్పుడు కూడా తపన పడుతూ ఎప్పుడు కూడా ప్రయత్నాన్ని అనేది చేస్తూ మీకోసం అవకాశాలు అయితే కలిగించడం జరుగుతుంది. దానివల్ల ఊహించని విధంగా మీరు ఆ వాహనం కానీ, ఇల్లు కానీ, లేదా ముఖ్యంగా బంగారం కానీ, మరి ఏదైనా కూడా లైఫ్ పార్ట్నర్కి సంబంధించింది అయినా కానీ అది అవసరంతో పాటు భావోద్వేగంగా కూడా మీకు చాలా దగ్గరైనటువంటి వస్తువు. అందుకే మీరు దాని మీద అంత ప్రేమ పెంచుకున్నారు. అయితే ఆ అవకాశం రావడానికి కారణమైన వ్యక్తి మీ కుటుంబంలో ఒకరు కానీ, లేదా జీవిత భాగస్వామి కానీ, లేదా ముఖ్యంగా మీకు బయట పరిచయమైనటువంటి ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తులు వల్లే జరిగి ఉంటుంది. వారు ఇప్పుడు ఓకే, మీకు తిరుగులేదు, మీరు ముందుకు వెళ్ళొచ్చు అని చెప్పడం కానీ, ఇక ఆలస్యం ఎందుకు, ఇక మీరు ప్రయత్నం చెయ్యండి, ఇక దానికోసం ప్రయత్నం చెయ్యండి అని చెప్పి మీకు చెప్పడం కానీ, లేదా మీ యొక్క అవకాశాన్ని మీరు మిస్ చేసుకోవద్దు, ఇప్పటికైనా కానీ మనం కొనవలసిన సమయం వచ్చింది అని చెప్పడం కానీ జరుగుతుంది. ఈ మాటలే మీకు ధైర్యాన్ని ఇస్తాయి. మరి ముఖ్యంగా తులారాశి వారికి ఈరోజు వచ్చే ఈ యొక్క శుభవార్త ఒక కొనుగోలు మాత్రమే కాదు, ఇది మీ మానసిక భారాన్ని కూడా తగ్గిస్తుంది, ఇంట్లో ఆనందాన్ని పెంచుతుంది, మీరు తీసుకున్నటువంటి ఓర్పుకు ఫలితం ఇస్తుంది. మరి ఈ వీడియో మీరు ఇప్పటి వరకు చూస్తున్నారంటే ఖచ్చితంగా మీకు నచ్చే ఉంటుంది. ఇది ముఖ్యంగా సందేశం మీకోసమే ఎన్నో రోజులుగా దాగిందో అది మీకు ఈరోజు ముగిస్తుంది. మీ జీవితంలో ఒక చిన్నది కాదు, సంతోషకరమైనటువంటి మార్పు కూడా మొదలవుతుంది. మరి తులారాశి వారికి ఈరోజు మధ్యాహ్నం 3 గంటలలోపు మీరు వినే వార్త, ఆ వార్త మీ ముఖంలో నవ్వు తెస్తుంది. ఎందుకంటే ఇది మీరు చాలా రోజులుగా మనసులో పెట్టుకున్న ఒక కోరిక నెరవేరే సంకేతం అని మీరు ఆనందంతో ఎగిరి గంతులు వేయడం కూడా జరుగుతుంది. మరి ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.